హలో గైస్, వెల్కమ్ టు గ్రో యువర్ వాలెట్. ఈరోజు మనం డిఫెన్స్ సెక్టర్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం గైస్. 400 రూపీస్ బిలోలో ట్రేడ్ అవుతున్న 3 ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మన గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టర్ పైన హెవీ స్పెండింగ్ అయితే చేయబోతుందండి. $74.8 మిలియన్ మన డిఫెన్స్ సెక్టర్ పైన స్పెండ్ చేయబోతుంది మన గవర్నమెంట్. అలాగే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ పైన కూడా హెవీ స్పెండింగ్ అయితే చేయబోతుందండి. చాలా అగ్రెసివ్ గా డిఫెన్స్ సెక్టర్ అనేది ముందుకెళ్తుంది. ఈ ఆపర్చునిటీ డిఫెన్స్ సెక్టర్ అనేది మనకు బిగ్ ఆపర్చునిటీ అండి. ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి గైస్. 3 కంపెనీస్ గురించి తెలుసుకుందాం. అందులో థర్డ్ కంపెనీ వచ్చేసరికి 5 to 10x మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది గైస్. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అవెంటెల్ లిమిటెడ్ అండి. ఇది రైట్ నౌ 180 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 ట్రేడింగ్ సెక్షన్లో చూసుకున్నట్టయితే 45% అనేది అప్సైడ్ మొమెంటం అయిందండి. సో లాస్ట్ 1 మంత్గా చూసుకున్నట్టయితే ఈ స్టాకు 54% అనేది రిటర్న్స్ డెలివరీ చేసిందండి. అలాగే ఈ స్టాక్ గ్రాఫ్ చూసుకున్నట్టయితే రైట్ నౌ ఈ 194 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది మొత్తం బయింగ్ జోన్ అవుతుందండి. మార్కెట్లో ఏ చిన్న కరెక్షన్ వచ్చినా ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 260 అవుతుందండి. సెకండ్ టార్గెట్ 377 అవుతుంది గాయస్. అలాగే స్టాప్ లాస్ వచ్చేసరికి 101 అవుతుంది గాయస్. సో విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది ఈ స్టాక్ డెలివరీ చేస్తుంది. సో అందులో సెకండ్ స్టాక్ వచ్చేసరికి DCX సిస్టమ్ అండి. ఇది రైట్ నౌ 355 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 ట్రేడింగ్ సెక్షన్ లో చూసుకున్నట్టయితే 13% రిటర్న్ అనేది డెలివరీ చేస్తుందండి ఈ స్టాక్. ఈ స్టాక్ రీసెంట్గానే లాస్ట్ ఇయర్ ఐపీఓగా వచ్చింది. 60 or 70 రూపీస్ అరౌండ్ వచ్చింది. ఈ స్టాక్ షేర్ హోల్డర్కి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది గాయస్. ఇక్కడ ఈ స్టాక్ చూసుకున్నట్టయితే 297 దగ్గర నుంచి 337 ఇది మొత్తం బయింగ్ జోన్ అవుతుంది గైస్. ఇది మొత్తం బయింగ్ జోన్ అవుతుంది. మార్కెట్లో ఎక్కడైనా చిన్న కరెక్షన్ వచ్చినా మనం 337, 330, 320 దగ్గర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు గైస్. ఇందులో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 339 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 439 అవుతుంది. అందులో స్టాప్ లాస్ వచ్చేసరికి 250 స్టాప్ లాస్ అవుతుంది గైస్. థర్డ్ స్టాక్ వెళ్లే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థర్డ్ స్టాక్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. రైట్ నో ఇది 309 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 ట్రేడింగ్ సెక్షన్లో చూసుకున్నట్టయితే ఈ స్టాక్ 6% రిటర్న్ అయితే డెలివరీ చేస్తుందండి. లాస్ట్ 1 మంత్గా చూసుకున్నట్టయితే 13% అయితే డెలివరీ చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ అనేది ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ గైస్. వెల్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ. డ్యామ్ షూర్ మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్నట్టయితే 5x నుంచి 10x రిటర్న్స్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది ఇది డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉంది గైస్. సో రైట్ నో ఇది 309 దగ్గర ఉంది. ఏదైనా మార్కెట్లో చిన్న కరెక్షన్ వచ్చినట్టయితే మనం 295 దగ్గర 290, 280 దగ్గర కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఈ స్టాక్లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకు 360 అవుతుంది. సెకండ్ స్టాక్ వచ్చేసరికి 420 అవుతుంది గైస్. అలాగే మన స్టాప్ లాస్ 241 అవుతుంది గైస్. ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ వస్తుందో మార్కెట్ కరెక్షన్ లో ఈ స్టాక్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిన స్టాక్.